హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బాల్. మనం పేటిఎం, ఫోన్పే ఇలాంటి అప్లికేషన్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే భవిష్యత్తులో మనకు అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ టికెట్స్ని మళ్ళీ మనము క్యాన్సిల్ చేయాలనుకుంటాం. అయితే క్యాన్సిల్ చేయాలంటే మనం మళ్ళీ వెళ్ళి ఆ పేటిఎం, ఫోన్పే ఎక్కడైతే మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటామో ఆ అప్లికేషన్ ద్వారానే క్యాన్సిల్ చేసుకుంటాం. అయితే మనము రైల్వే స్టేషన్లో కౌంటర్లో తీసుకున్నటువంటి ఫిజికల్ ట్రైన్ టికెట్ని ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి మనం ఎక్కడైతే రైల్వే స్టేషన్లో బుక్ చేసుకున్నామో ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా మనం కూర్చున్న ప్లేస్ నుండే మన మొబైల్ ద్వారా ఎలా క్యాన్సిల్ చేయాలనేది ఈ వీడియోలో మనము చూడబోతున్నాం. సరే, నేను ఈ వెబ్సైట్ యొక్క లింకును వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ వెబ్సైట్కి రావచ్చు. అయితే ఈ వెబ్సైట్లో మనము తీసుకున్నటువంటి కౌంటర్ టికెట్ను క్యాన్సిల్ చేసుకోవడానికి పిఎన్ఆర్ నంబర్, ట్రైన్ నంబర్, అలాగే మనం రైల్వే స్టేషన్లో టికెట్స్ బుకింగ్ చేసుకున్న సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ కూడా ఉండాలి. ఆ మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. సరే, మీరు మీ టికెట్పై పిఎన్ఆర్ నంబర్, ట్రైన్ నంబర్ తెలియకపోతే ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ద్వారా మీ పిఎన్ఆర్ నంబర్, ట్రైన్ నంబర్ను తెలుసుకోవచ్చు. మీ పిఎన్ఆర్ నంబర్, ట్రైన్ నంబర్ను తెలుసుకున్న తర్వాత ఎలా ట్రైన్ టికెట్ను క్యాన్సిల్ చేయాలో చూడండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ దగ్గర క్యాన్సలేషన్, బోర్డింగ్ పాయింట్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అయితే మనకు కావాల్సింది క్యాన్సలేషన్ కాబట్టి క్యాన్సలేషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిఎన్ఆర్ నంబర్ దగ్గర మనకు సంబంధించిన పిఎన్ఆర్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఆ పిఎన్ఆర్ నంబర్ను ఎంటర్ చేసిన తర్వాత దాని క్రిందనే ట్రైన్ నంబర్ దగ్గర మన ట్రైన్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ క్రింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా అనే బాక్సులో ఎంటర్ చేయాలి. క్యాప్చా అనే బాక్సులో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రింద కనిపిస్తున్నటువంటి ఐ హ్యావ్ రీడ్ క్యాన్సలేషన్, బోర్డింగ్ పాయింట్ చేంజ్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ రూల్ అనే దాని పక్కన ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ చెక్ బాక్స్లో టిక్ మార్క్ ఉంచి క్రింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మనం ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓటీపీ అనే బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా టికెట్ డీటెయిల్స్, ప్యాసింజర్ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నిటినీ మనము ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన టికెట్ అనేది ఈ విధంగా టికెట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్యాన్సల్డ్ అని వస్తుంది. ఈ టికెట్ను మనం తీసుకున్నటువంటి రైల్వే స్టేషన్లో కౌంటర్లో ఇస్తే అప్పుడు మన టికెట్ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. ఈ రీఫండ్ అమౌంట్ అనేది మనము టికెట్ను కౌంటర్లో సబ్మిట్ చేసిన సమయాన్ని బట్టి మార్పు చెందుతుంది. అయితే మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ టికెట్ని సబ్మిట్ చేస్తే మీకు అమౌంట్ అంత ఎక్కువగా రావడం జరుగుతుంది. సరే, ఈ విధంగా మీరు తీసుకున్నటువంటి రైల్వే స్టేషన్లో కౌంటర్ టికెట్ని మీరు రైల్వే స్టేషన్కు చేరుకొని క్యాన్సిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా మీ కౌంటర్ టికెట్ని ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేటిఎం, ఫోన్పే, ఐఆర్సిటిసి అనే వెబ్సైట్ ద్వారా చేసుకున్నటువంటి టికెట్స్ను కూడా ఈ వెబ్సైట్ ద్వారా ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి.
మరి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లోంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఫ్లయింగ్ బాల్ ఆల్వేస్ at your services.